ఆమె తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు సీట్ ఇచ్చింది ఏఐసీసీ. కట్ చేస్తే తెలంగాణలో ఓ కోర్టు సమన్లు ఇచ్చిన మ్యాటర్ ఆమె ఎలక్షన్ అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదు. ఇంకేముంది, ఆమె నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. అయితే ఆ కేసు ఉందన్న విషయం మీనాక్షి కూడా తెలియదట. అయితే ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలే తమకు చెప్పారంటూ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఇచ్చిన ట్విస్ట్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపుతోంది. ఇంతకు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక ఏం జరిగింది? నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలే లీక్ ఇచ్చి మీనాక్షికి షాక్ ఇచ్చారా, లేక మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారా? మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై పొలిటికల్ ఫైట్. తెలంగాణలో కోర్టు సమన్లు ఇచ్చినట్లు అఫిడవిట్ లో మెన్షన్ చేయని మీనాక్షి. తెలంగాణ కేసు వివరాలు పేర్కొనలేదంటూ మీనాక్షి నామినేషన్ ను రిజెక్ట్ చేసిన ఈసీ. మీనాక్షికి కోర్టు సమన్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారన్న మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి. ఇంతకు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక ఏం జరిగింది? మీనాక్షికి కోర్టు సమన్లు అంటూ లీకులిచ్చిన హస్తం నేతలు ఎవరు? అటెన్షన్ డైవర్షన్ కోసమే మధ్యప్రదేశ్ బీజేపీ గేమ్ ఆడుతోందా? తెలంగాణలో అధికార కాంగ్రెస్ సెంట్రిక్ గా మరో రచ్చ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా గేమ్ ను మార్చేశాయి. మీనాక్షి నటరాజన్ ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిపింది ఏఐసీసీ. నామినేషన్ స్క్రూటినీలో మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. తెలంగాణలో కోర్టు తనకు ఇచ్చిన సమన్ల విషయాన్ని తన నామినేషన్ అఫిడవిట్ పత్రంలో మీనాక్షి పేర్కొనలేదని ఈసీ రిజెక్ట్ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. అసలు విషయం ఏంటంటే, గతంలో నారాయణపేట జిల్లా డీసీసీగా పనిచేసిన కుంభం శివకుమార్ రెడ్డి ఎపిసోడ్ దీనంతటికీ కారణమట. 2022 నుంచి కుంభం శివకుమార్ రెడ్డి మాజీ కార్పొరేటర్ శ్రీలత మధ్య వివాదం నడుస్తోంది. తనను శివకుమార్ రెడ్డి లైంగికంగా వేధించారు అంటూ పంజాగుట్ట పిఎస్ లో కేసు పెట్టారు శ్రీలత రెడ్డి. దీంతో శివకుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం డీసీసీ పదవి నుంచి తప్పించింది. కానీ శివకుమార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆమె పట్టుబడుతూ వస్తున్నారు. అప్పట్లో ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్ ఠాకరే, ఆ తర్వాత ఇన్ఛార్జ్ గా వచ్చిన దీపాదాసు మున్షి, మీనాక్షి నటరాజన్ కు కూడా శివకుమార్ పై కంప్లైంట్ ఇచ్చారు శ్రీలత రెడ్డి. కానీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంతో కోర్టు మెట్లెక్కారామె. ఆఖరికి శివకుమార్ రెడ్డితో పాటు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, జిల్లా మంత్రి వాకిటి శ్రీహరిపై హైదరాబాద్ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లో పిటిషన్ వేశారు శ్రీలత రెడ్డి. కోర్టు వీరందరికీ గత ఏడాది ఆగస్టులో సమన్లు జారీ చేసింది. కోర్టు సమన్లు జారీ చేసినా అవేమీ తమకు అందలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కోర్టు నుంచి వచ్చిన సమన్లు 15 రోజుల్లో తీసుకోకపోయినా ఆటోమేటిక్ గా కోర్టు సమన్లు తీసుకున్న కిందకే వస్తాయనేది లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. అయితే హైదరాబాద్ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తనకు సమన్లు పంపించిన విషయాన్ని మీనాక్షి తన అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదని అంటున్నారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు అన్ని వివరాలు సేకరించి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో మీనాక్షి నామినేషన్ ను రిజెక్ట్ చేసింది ఈసీ. ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారుతోంది. కాంగ్రెస్ నేతలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఏఐసీసీ నేతలు. తమ పోరాటం కొనసాగుతుందని మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఓవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రచ్చ నడుస్తూ ఉండగా మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
మీనాక్షి కేసు తెలంగాణలో ఓ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసిందన్న సమాచారం తమకు తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ బిగ్ బాంబ్ పేల్చారు. దీంతో అప్పటి వరకు ఈసీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా నడిచిన ట్రయాంగిల్ ఫైట్ అసలు రాజకీయ వేడి రాజుకునేలా చేసింది. మీనాక్షి నటరాజన్ కేసు గురించి తమకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచే రిపోర్టు వచ్చిందన్న మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా కూడా తమకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ పెను దుమారానికి తెరతీశారు. బీజేపీ ఆర్గనైజేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్టు ఎవరు? ఆ వివరాలు ఇచ్చిన కాంగ్రెస్ కోవర్టును పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నామినేషన్ తిరస్కరణను ఖండించారు. మరోవైపు ఏఐసీసీ గురువారం అత్యవసర సమావేశం అవుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్, అందుకు దారి తీసిన పరిణామాలు, మధ్యప్రదేశ్ బీజేపీ నేతల ఆరోపణల వేళ ఏఐసీసీ ఆల్ ఆఫ్ సడన్ గా భేటీ అవడం హాట్ టాపిక్ అవుతోంది. ఇదంతా ఇలా ఉంటే మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్స్ చుట్టే పెద్ద రచ్చ నడుస్తోంది. తెలంగాణలో మీనాక్షికి కోర్టు సమన్లు ఇచ్చిన విషయాన్ని అక్కడికి చేరవేసిందెవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలే లీకు వీరులు అన్నట్లుగా బీజేపీ లీడర్లు ఎలిగేషన్స్ చేస్తూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మాటలపై కూడా చర్చ జరుగుతోంది. నిజంగానే తెలంగాణ నేతలే మీనాక్షికి కోర్టు సమన్లపై మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చారా? ఒకవేళ ఇస్తే లీకు వీరులు ఎవరు అన్నది ఇప్పుడు కాంగ్రెస్ లో గుసగుసలకు దారితీసింది. లేక కమలనాథులు బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ కు తెర లేపారా అన్న డిస్కషన్ నడుస్తోంది. ఈసీ నామినేషన్ తిరస్కరించడం, కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కడంతో బీజేపీ నేతలు డైలమాలో పడ్డారని, అందుకే కాంగ్రెస్ కోర్టులోనే బాల్ వేసేందుకు అటెన్షన్ డైవర్షన్ గేమ్ కు తెర తీశారన్న వాదన కూడా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ నేతల ఆర్గ్యుమెంట్లో వాస్తవమెంతో, లేక కాంగ్రెస్ నేతలు చెబుతున్న దాంట్లో నిజమెంతో అనేది ఇప్పటికైతే తేలని అంశంగా ఉంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ ఇష్యూ ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి మరి.